డాన్స్ కేవలం చిందులు మాత్రమే కాదు, అలసిన శరీరంతో పాటు మనసును కూడా ఉత్సాహపరుస్తుంది. అంతేకాకుండా డాన్స్ చేస్తే శరీరం ఫిట్గా ఉండేందుకు సహాయపడుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎప్పుడో వేడుకలకు మాత్రమే కాకుండా చిన్న చిన్న ఆనందాలు కలిగినప్పుడు డాన్స్ చేస్తే మీరు మరింత ఉల్లాసంగా ఉంటారు. డాన్స్ చేయడం వల్ల శరీరంలోని ప్రతి అవయవం కండరం కదులుతాయి. వ్యాయామానికి బద్దకించే బాడీ కాస్త కొత్త ఉత్సాహంతో గంతులేస్తుంది. ఈ కారణంగా శరీరంలోని ఎన్నో క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఫలితంగా బరువు తగ్గడం, బిగుసుకున్న కండరాలు రిలాక్స్ అవ్వడం, మనసు ప్రశాంతంగా మారుతుంటుంది. అంతేకాదు గుండె, ఊపిరితిత్తులు సమస్యలను అదుపు చేయడంలో డ్యాన్స్ ముందుంటుంది. ఈరోజు ఏప్రిల్ 29న ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే. మరి ఈ రోజున ఎవరు ప్రారంభించారు, ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. నృత్య చరిత్ర అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచే ఉంది. కానీ ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం 1982లో వెలువడింది. ఆ ఏడాది నుంచే అంతర్జాతీయ నృత్య దినోత్సవం ఇంటర్నేషనల్ డ్యాన్స్ డేను జరుపుకుంటున్నారు. ఈ ప్రకటనను ఇంటర్నేషనల్ డ్యాన్స్ కమిటీ ఇచ్చింది. 1760లో ప్రచురించబడిన ప్రముఖ రచన లెటర్సులా డ్యాన్స్ అనే రచన, దాని రచయిత ఆధునిక నృత్య నాటికల సృష్టికర్త అయిన జీన్ నోవెరీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ డ్యాన్స్ డేను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ నృత్య దినోత్సవానికి సందేశం రాయడానికి అత్యుత్తమ నృత్య వ్యక్తిని ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన హోస్ట్ సిటీలో ITI ఒక ప్రధాన కార్యక్రమాన్ని కూడా జరుపుతారు. అందులో డ్యాన్స్ పోస్ట్, స్టడీ వర్క్ షాప్స్, మానవతా ప్రాజెక్టులు, ప్రముఖ నృత్య ప్రముఖుల స్పీచ్, అలాగే పలు దేశాల రాయబారాలు ఉంటారు. ప్రాముఖ్యత ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి డ్యాన్స్ డే జరుపుకుంటారు. ఇక అన్ని రాజకీయ, సాంస్కృతిక, జాతి అడ్డంకులను దాటి అన్ని రూపాలను ప్రోత్సహించడం ఈ రోజు ప్రధాన లక్ష్యం. ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ ప్రతి సంవత్సరం ఒక ప్రసిద్ధ నృత్య కళాకారుని ఎంపిక చేస్తుంది. ఇక మన భారతదేశంలో ఎన్నో సంప్రదాయ నృత్యాలు ఉన్నాయి. వాటి వెనుక దాగి ఉన్న చరిత్రలు కూడా అనేకం. భరతనాట్యం, ఆంధ్రనాట్యం, కూచిపూడి నృత్యం, మోహినియాటకం, కథక్, ఒడిస్సీ ఇలా సాంప్రదాయ నృత్యాలు అనేకం ఉన్నాయి. ఎలా జరుపుకోవాలంటే సాధారణంగా ఈరోజు చాలా దేశాల్లో గాలా ఈవెంట్స్, ప్రొఫెషనల్ డ్యాన్స్ షోస్, స్టేజ్ పర్ఫార్మెన్స్ జరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితుల దృష్ట్యా అలాంటి బహిరంగ వేడుకలకు అనుమతి లేదు. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో మీలోని టాలెంట్ వెలికి తీయడానికి ఎన్నో సౌకర్యాలు మీ ముందు ఉన్నాయి. ఈసారి ఈ ఇంటర్నేషనల్ డ్యాన్స్ షోను ఆన్లైన్ వేదికగా జరుపుకోండి. విభిన్న పాటకు సరికొత్తగా స్టెప్పులేసి అందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేసి మీ స్నేహితులకు పంచుకోండి. స్కూల్లో ఫంక్షన్ అయినా, కాలేజ్లో ఫేర్వెల్ పార్టీలు, పెళ్లి బరాత్లో, ఇంట్లో చిన్న గెట్ టుగెదర్ అయినా డ్యాన్స్ ప్రోగ్రాం తప్పకుండా ఉండాలి. సౌండ్ బాక్సులు బద్దలయ్యేలా పాటలు పెట్టుకొని స్టెప్పులేస్తేనే పార్టీ కిక్ వస్తుంది. చిన్న పెద్ద, ఆడ మగ తేడా లేకుండా చిందులేస్తే కానీ పార్టీ ఫీల్ ఉండదు. డ్యాన్స్ వేస్తే కేవలం మనసుకు ఆనందమే కాదు, ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు. అరగంట పాటు డ్యాన్స్ చేయడం వల్ల 10,000 అడుగులు నడిచినంత క్యాలరీలు ఖర్చవుతాయి. డ్యాన్స్ చేస్తే శారీరకంగా, మానసికంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యంగా రోజు కొంత సమయం డ్యాన్స్ చేస్తే మీ గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. రోజు డ్యాన్స్ చేస్తే హార్ట్ బీట్ స్థిరంగా ఉంటుంది, గుండె సమస్యలను నివారిస్తుంది. ఓ అధ్యయనం ప్రకారం వాకింగ్, ఎక్సర్సైజ్ చేసే వారి కంటే డ్యాన్స్ చేసే వారికి గుండె ఆరోగ్యం, శ్వాస తీసుకోవడం మెరుగుపడుతుంది. వారానికి 3 నుంచి 4 సార్లు అరగంట కంటే ఎక్కువ సేపు డ్యాన్స్ చేసే వ్యక్తులు స్టామినా, శ్వాస తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఒక వ్యక్తికి ఎముకలు కండరాల ఆరోగ్యం ఉన్నప్పుడు తన పనులు సమర్థవంతంగా చేసుకోగలడు. అదే కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వంటి సమస్యలతో బాధపడితే రోజువారీ పనులకు చెక్ పడుతుంది. కీళ్ళు కండరాలు ఫ్లెక్సిబుల్గా ఉంటే వాటికి దెబ్బలు తగలకుండా ఉండేందుకు సహాయపడుతుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. డ్యాన్స్ చేస్తే శరీరం ఫ్లెక్సిబుల్ అవుతుంది. తద్వారా మీ రోజువారీ పనులు సులభంగా చేయగలరు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. రోజు డ్యాన్స్ చేస్తే మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పెద్దయ్యాక వచ్చే మతిమరుపు నుంచి దూరం చేస్తుంది. డ్యాన్స్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొన్ని అధ్యయనాలు ప్రకారం డ్యాన్స్ జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఏప్రిల్ 29న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్రలోకి పుట్టలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. రాజా రవివర్మ భారతీయ చిత్రకారుడు. అతను రామాయణం, మహాభారతంలోని ఘటాలను చిత్రాలుగా మలిచి మంచి గుర్తింపు పొందాడు. భారతీయ సాంప్రదాయకు పాశ్చాత్య చిత్రకళ మెళకువల సంగమానికి అతని చిత్రాలు చక్కని మచ్చుతునలకు చీర కట్టుకున్న స్త్రీలను అందంగా చక్కని వంపు సొంపులతో చిత్రించడంలో అతని సాటి. 1873లో జరిగిన వియన్నా కళా ప్రదర్శనలో మొదటి బహుమతిని గెలుచుకున్నప్పుడు ఆయన గుర్తించి ప్రపంచానికి తెలిసింది. భారతీయ చిత్రకళా చరిత్రలో గొప్ప చిత్రకారునిగా గుర్తింపు పొందిన రాజా రవివర్మ 1906లో 58 సంవత్సరాల వయసులో మధుమేహంతో మరణించాడు. ఇతను మరణించే నాటికి కీలమానారు ప్యాలెస్లో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవని ప్రతీతి. ఆ తర్వాత వాటిని అధికారికంగా తిరువనంతపురంలోని చిత్ర ఆర్ట్ గ్యాలరీకి అందజేశారు. రాజా రవివర్మ ఈనాటి భారతదేశంలోని కేరళలో తిరువనంతపురానికి 25 మైళ్ళు దూరంలోని కీలమానూరు ఉమాంబ తాంబురాటి నీలకంఠ భట్టాద్రిపాద్ దంపతులకు 1848 ఏప్రిల్ 29న జన్మించారు. సిద్ధాంత్ చతుర్వేది భారతదేశానికి చెందిన టెలివిజన్ అండ్ సినిమా నటుడు. ఆయన 2015 నుండి 2019 వరకు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వెబ్ సిరీస్ ఇన్సైడ్ ఎడ్లో టీనేజ్ క్రికెటర్గా, 2019లో గల్లీ బాయ్ సినిమాలో స్ట్రీట్ ర్యాపర్గా సహాయక పాత్రగాను ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. సిద్ధాంత్ చతుర్వేది 1993 ఏప్రిల్ 29న బుల్లియా, ఉత్తరప్రదేశ్లో జన్మించారు. 2016లో చతుర్వేద్ వెబ్ టెలివిజన్ సిట్కామ్ లైఫ్ సాహి హేలో నలుగురు మగ రూమ్మేట్స్ గురించి కనిపించారు. మరుసటి సంవత్సరం అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుండి ప్రేరణ పొందిన అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ ఇన్సైడ్ ఎడ్లో ప్రశాంత్ కనోజియా అనే టీనేజ్ క్రికెటర్గా నటించడం ప్రారంభించారు. ఓవియా భారతీయ నటి. కన్నడ, తమిళం, మలయాళ చిత్రాల్లో నటించే ఆమె అసలు పేరు హెలెన్ నెల్సన్. ఆమె కేరళలోని త్రిశూర్లో సిరియన్ క్రైస్తవ కుటుంబంలో హెలెన్ నెల్సన్గా 1991 ఏప్రిల్ 29న జన్మించింది. కళావాణిలో నటిగా తన పురోగతిని సాధించిన తర్వాత ఆమె మెరీనా, మూడోర్ కొడం, మాదయానే, కుట్టన్లతో సహా పలు చిత్రాల్లో నటించి ప్రసిద్ధి చెందింది. ఆమె నటించిన సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన కలకలప్పు, యామిరుక్ భయమే చిత్రాలు బాక్సాఫీస్ విజయాన్ని సాధించాయి. 2017లో ఓవియా రియాలిటీ సిరీస్ బిగ్ బాస్ తమిళంలో పార్టిసిపెంట్. 2018లో తెలుగు చిత్రం ఇది నా లవ్ స్టోరీతో ఆమె అరంగేట్రం చేసింది. ఆ తర్వాత కాంచనా 3లో నటించింది.